హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను అరిసెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా రైస్ నానబెట్టుకుందామండి. రేషన్ రైస్ అయితే బాగుంటుంది అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇవ్వండి, నేను ఇది పావు కేజీ గ్లాసు. ఈ గ్లాస్తో 6 గ్లాసులు రైస్ వేస్తున్నానండి. ఇవ్వండి, 6 గ్లాసులు వేసాక ఒక హాఫ్ గ్లాస్ పైనే వేసాను రైస్. ఇవి పావు కేజీ గ్లాస్తో 6 గ్లాసులు పోసి ఒక హాఫ్ గ్లాస్ పైనే పోసానండి. ఎక్స్ట్రా ఉంచుకోవాలి, పిండి కావాలంటే మళ్ళీ మనకి రాదు గనక మనం ఎక్స్ట్రా పోసుకుని ఉంచుకోవాలండి. ఎప్పుడు కూడా ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి 24 అవర్స్. ఇవ్వండి, శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి పెట్టాను. ఇలా 24 అవర్స్ నానాలి. ఈ అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి. ఇవ్వండి, ఇలా కడిగేసి నానబెట్టేస్తాను. 24 అవర్స్ నానాక అప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. ఇవ్వండి, రైస్ 24 అవర్స్ అయిందండి. ఇలా నానబెట్టి నేను నైట్ ఒకసారి కడిగి నీళ్లు మార్చి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసి పెట్టాను. అలాగే ఇప్పుడు కూడా కడిగేసి నీళ్లు పట్టి పెట్టానండి. ఇప్పుడు ఇవి నీళ్లు తీసేసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. ఈ రైస్ని కడిగేసి నీళ్లు ఉంచి తీసుకొచ్చానండి. ఇప్పుడు పల్చని కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. మనం ఇంట్లోనే ఆరబెట్టుకోవాలండి. ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ ఆరబెడితే సరిపోద్ది. ఇవ్వండి, రైస్ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం అండి. మెత్తని పిండిలా చేసుకోవాలి. పట్టించుకునే వాళ్ళు మర పట్టించుకోవచ్చు, మిల్లుకి పంపించి. నేనైతే మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూడండి, కొద్దిగా వేస్తాను బియ్యం, గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇదంతా కూడా ఒకసారి జల్లించుకుందామండి. ఇలా ఒక ప్లేట్ కానీ ఏదో గిన్నె కానీ పెట్టుకుని మనం జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి పిండి అంతటినీ కూడా. ఇవ్వండి, ఇట్లా పైన వచ్చినవన్నీ మళ్ళా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ కొద్దిగా దీనికి రైస్ యాడ్ చేసుకుని, నానబెట్టిన రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మెత్తగా. చూడండి, ఆ జల్లెడి పైన వచ్చినవి కొంచెం రైస్ కలిపి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూడండి, ఇదిగోండి, మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. మళ్ళా మొత్తం జల్లెడ పట్టుకుందాం. అలాగే పిండి అంతటిని కూడా మొత్తం జల్లించేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఇలా జల్లించిన పిండిని ఎప్పటికప్పుడు ఇలా ఆరిపోకుండా నొక్కేసుకుంటూ ఉండాలండి. ఇలా నొక్కుకోవాలి. మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, పిండి మొత్తం కూడా జల్లించి పెట్టేస్తాను. జల్లించి ఇలా నొక్కేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలండి. నేను కుక్కర్ తీసుకున్నాను. 6 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు బెల్లం వేసుకోవాలండి కొలత. మనం దేంతో అయితే కొలుసుకుంటామో దాని ప్రకారం తీసుకోవాలి బెల్లం. అదే కిలోల లెక్కనైతే కేజీన్నర రైస్కి కేజీ బెల్లం. ఇవ్వండి, ఇలా ముక్కల కింద కొట్టాను బెల్లాన్ని. ఇగోండి, ఇలా 4 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టానండి. ఇదిగోండి, గ్లాస్తో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. వేసి పాకం పట్టుకోవాలి దీన్ని. బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు పాకం అనేది బాగా రావాలండి. ముద్దలా అవ్వాలి పాకం. ఇలా ఉడికేటప్పుడు బాగా ముద్దలా అవ్వాలండి పాకం. అప్పుడు బాగా పాకం వచ్చినట్టు ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందేమో చెక్ చేద్దామండి. చూడండి, చిక్కగా అయింది కదా. ఇంకా రావాలండి. ఇప్పుడు ఒకసారి పాకం మళ్ళీ చెక్ చేసుకుందామండి. చూడండి, ఇంకా ఇలా ముద్దలా అవ్వాలండి. చూడండి, ఇలా ఉండ అవ్వాలి.
ఇలా ఉండగితే పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇలా స్టవ్ మించి దించుకున్నాక ఇలా పాకంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్ వేస్తే అరిసెలు అనేవి బాగుంటాయి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు ఇందులో పిండి పోసుకోవాలండి. ఈ తడిపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, అంతా అయ్యాక నాకు ఈ పిండి అనేది మిగిలిందండి. నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసాను కదా, ఈ పిండి అనేది ఉండిపోయింది. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలండి, ఎందుకంటే అప్పటికప్పుడు మనకి పిండి సరిపోతే రాదు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా పోసుకోవాలి రైస్. ఇదిగోండి, ఇంకా అంతా అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలి, ఈ జార్లో ఉండాలండి. ఇలా అంతా చేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా అసలు అనేవి ఒత్తుకుందాం. పప్పు తీసుకున్నానండి, కొద్దిగా తీసుకుని ఇలా ఉండ తీసుకుని దీన్ని ఇందులో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా ఒత్తుకుని పప్పునంతా దీనికి అద్దించుకోవాలండి. ఇలాగా అద్దించుకుని ఇలా రౌండ్గా చేసుకుని ప్లేట్లో పెట్టాను. ఇలాగే ఆయిల్ కవర్ ఉంది కదండి, ఆయిల్ కవర్ తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని దీని మీద పెట్టుకుని అరిసెలు ఒత్తుకోవాలి. చూడండి, ఉండలన్నీ ఇలా ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద పెట్టి ఒత్తుకుందామండి. ఇలా నువ్వుపప్పు వేసి చేసుకోవడం వల్ల అరిసెలు చాలా బాగుంటాయండి. నేను చిన్నగానే చేస్తున్నాను, మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇవి ఒకటి వేసుకుందాం. ఇందులో ఒకటే వేయాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇంతకు ముందు కూడా నేను మీకు ఛానల్లో పెట్టానండి, ఇవి అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో. కదిలించకూడదండి, పైకి వచ్చాకే మనం దాన్ని పక్కకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న వాళ్ళు నెమ్మదిగా అంతే కదా. మనం ఈ ఆయిల్ అంతా కూడా ఇలా నొక్కుకోవాలండి. నొక్కుంటే అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది. లేకపోతే ఆయిల్ అనేది ఉండిపోతుంది అరిసెలో. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలి. అలా నెక్స్ట్ ఇంకోటి వేసుకుందామండి. అంతే అండి, మొత్తం అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవడమే. అన్ని ప్రిపేర్ చేస్తాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి, నువ్వుపప్పు అరిసెలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నువ్వులు వేసుకుని ఇలా చేసుకోవడం వల్ల కమ్మగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి, కుల్లగా కరకరలాడుతూ. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.